వేసవిలో పంటలు పండించాలనుకునే వారికి ప్రధానంగా ఎదురయ్యే సమస్య వచ్చేసి మొక్కల ఎదుగుదల లేకపోవడం, అలాగే పూత, కాత రాకపోవడం లాంటి సమస్యలు ఎదురవుతాయి. దానికి కారణం వాతావరణంలో అధిక ఉష్ణోగ్రతలు ఉండడం వల్ల మొక్క యొక్క బాష్పీభవనం అనేది వాటర్ ఎవాపరేషన్ అనేది ఎక్కువగా జరగడం వల్ల మొక్కకు సరైన పోషకాలు అందకపోవడం వల్ల ఈ బాష్పీభవన చర్యలో పోషకాలు ఆవిరైపోవడం వల్ల మొక్కని తనను తాను కాపాడుకోవడానికే శక్తి సరిపోదు. దానికి ప్రత్యామ్నాయంగా మనకు చాలా రకాల ఆప్షన్స్ ఉంటాయి. మనం ఈ నూనెలు స్ప్రే చేసుకోవడం వల్ల ఆకు యొక్క పైభాగంలో లేయర్‌ని మనం ప్రతి ఆకు పైభాగంలో ఒక క్లైమాటిక్ ఉంటుంది. దాన్ని మనం కాపాడుకోగలిగితే ఆటోమేటిక్‌గా దిగుబడి తీయడం అనేది సాధ్యమే. మనకు సీవీఆర్ మెథడ్‌లో అలాగే నూనెలు స్ప్రే చేసుకోవడం వల్ల ఈ బ్యాక్టీరియాస్ పనిచేయవని చాలామంది అపోహపడుతుంటారు కదా! దాన్ని కూడా మనం కంట్రోల్ చేయవచ్చు. ఇలాంటి మరెంతో ఇన్ఫర్మేషన్ కోసం ఫుల్ వీడియో కావాలనుకుంటే ఖచ్చితంగా కామెంట్ బాక్స్‌లో కామెంట్ చేయండి. ఇలాంటి మరెన్నో వ్యవసాయ సంబంధ వీడియోస్ కోసం మన ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మీకు ఎల్లప్పుడూ తెలుగు యువ రైతు టీమ్ అందుబాటులో